హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బై ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియో నచ్చితే మాత్రం అందరికీ షేర్ చేయండి బాయ్. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన ప్రభాస్ అన్న ఫ్యాన్స్ ప్రతి ఒక్కరూ ఈ పూల్ చొక్కా కానీ ఏం చేయాలో చెప్పండి ఫ్రెండ్స్. అయితే మ్యాటర్ ఏంది అంటే మనోడు కల్కి సినిమాకి రేటింగ్ ఇచ్చిండు భయ. ఎన్ని అంటే ఒక 2.5 దాకా టమోటాలు ఇచ్చిండు ఈ మెంట్లోడు. అయితే ఆదిపురుషుకు మాత్రం 3.2నో 3.4 ఇచ్చిండు భయ రేటింగ్. అయితే వీడిని అడుగుతున్న క్వశ్చన్ అందరూ ఒక్కటే భయ, అంటే ఆదిపురుషే కల్కి కన్నా బాగుంది అని చెప్పేసి వీడినైతే వీని ఛానల్లో కామెంట్లలో వీడు చెప్పిన రివ్యూకి అయితే ఇంకా తిట్టకుండా తిడుతున్నారు. అయితే ఇక్కడ ఇంకో మ్యాటర్ ఏంటి అంటే వీడికి పెద్ద లాస్ అనే చెప్పాలి. ఇదే ఒకేసారి 7,000 మంది అన్సబ్స్క్రైబ్ అయిపోయారు భయ వీడి ఛానల్కి. ప్రభాస్ అన్న ఫ్యాన్స్తో పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఇప్పుడు వీడికి అర్థమై ఉంటుంది. అయితే నిజంగా వీడిని మాత్రం ఏం చేయాలో నాకు అయితే అర్థం కావట్లేదు. ఈ వీడి రివ్యూ విన్న తర్వాత నేను కూడా రివ్యూ చెప్పేవాడిని భయ్య, నాకు నచ్చితే నచ్చిందని చెప్తాను, లేదంటే లేదని చెప్తాను. కానీ వీడు చెప్పిన రివ్యూని చూసి పైనుంచి కింద వరకు కోపం అయితే వచ్చింది. అసలు నిజానికి కల్కి సినిమా ఒక రేంజ్ని మించి ఒక రేంజ్లో ఉంది భయ్య. మామూలుగా మనము ఊహించుకున్న దానికంటే వేరే లెవెల్లో ఉంది. అంటే నేను మహాభారతం గురించి బాగా తెలుసుకొని నేను చెప్తున్నాను. నిజంగా ఇది కన్నా వర్కౌట్ అయితే మన ఫ్యూచర్ కాలం అలానే ఉంటుంది అని మనకు చూపించడమే ఈ కల్కి సినిమా భయ్య. అలాంటి స్టోరీని వీడి ఛానల్లో వ్యూస్ కోసం వీడి కథలు చేసి మనకు తక్కువ రేటింగ్ ఇచ్చి సినిమాకి పోనీయకుండా చేద్దామని చూస్తుండు. అయితే ప్రభాస్ అన్న ఫ్యాన్స్ ఉంటారా ఊరుకొని అంటే 7,000 మంది ఒక్కసారిగా అన్సబ్స్క్రైబ్ అయ్యారంటే నిజంగా ఇది మామూలు విషయం కాదు. వీడికి దోళ్ళ తీరే విషయము. ఇంకోసారి జెన్యున్గానే ఇస్తాడు రేటింగ్ కానీ రివ్యూ కానీ. ఇంకోసారి కథలు చెప్పడు. నాకు తెలిసి ఇప్పుడు బాగా వీనికి దోళ్ళ తీరి ఉంటుంది. అయితే ఈ వీడు చెప్పిన రివ్యూ మీద మీ ఒపీనియన్ ఏందో కింద కామెంట్లో తెలియజేయండి. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి